నమస్కారాలు. నిన్న ఏదైతే రెడ్డిపల్లి గడ్డపైన ఇదే ప్లేస్లో పాడే కౌశిక్ రెడ్డి హుజురాబాద్ ఎమ్మెల్యే మా ఇందిరమ్మ కమిటీ మెంబర్లు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉద్దేశించి ఇందిరమ్మ ఇండ్లలో ఒక్కొక్కరి దగ్గర 50,000 తీసుకున్నాను, నువ్వు అబద్ధపు ప్రచారం చేసినావు కదా, నువ్వు అబద్ధపు ప్రచారం చేసిన తర్వాతనే అరగంటకి మా భగవాన్ రెడ్డి గారు సవాల్ ఇసిరిర్రు. నువ్వు ఈరోజు 12 గంటలకి ఇలా చర్చ అని చెప్పినావు, మేము వచ్చి గంటన్నర అవుతా ఉంది. ఏడవేరు మీ బీఆర్ఎస్ బ్యాచ్ అంతా రారీ. ఇవాళ ఎవరి దగ్గర పైసలు తీసుకున్నావు, ఏ లబ్ధిదారు దగ్గర పైసలు తీసుకున్నావు రారీ. మేము ప్రజా పాలనలో నిరుపేదలు ఎవరైతే ఉన్నారో నిరుపేదలను గుర్తించి అవసరమైతే వాళ్లకు డబ్బులు లేకపోతే నిర్మించుకునే డబ్బులు లేకపోతే ఇందిరమ్మ కమిటీ మెంబర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రూపాయి పోగేసి ఇలా ఇల్లు కట్టి వచ్చిన తర్వాత బిల్లు వచ్చిన తర్వాత వాళ్ళు సంతోషపడుకుంటా ఇల్లు కట్టుకుంటా ఉన్నారు. అట్లాంటి మా కార్యకర్తలు నికార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ఇవాళ పూటకో పార్టీ మారేటోడు కాంగ్రెస్ లా వైఎస్ఆర్సీపీలా ఇవాళ బీఆర్ఎస్ ల పార్టీలో తిరిగేటోడు ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను మా నిబద్ధత మీద మేము అవమానకరమైన మాటలు మా అనుచిత వ్యాఖ్యలు చేసినావు. ఇవాళ చర్చకు రమ్మంటే నీకు సాధన కాదు, ఇక్కడ ఉండడానికి సాధన కాదు. ఎందుక ఇది ఇవాళ ముసలాయన నువ్వు అంటున్నావు కదా, ఇదే మామూడు గంజి తాగి బతుకుతా ఉన్నాడు, ఇలా బాజాబ్తో ఇంకా 10 సంవత్సరాలు రాజకీయం చేస్తాడు. ఇదే నువ్వు నా సారు కారు 16 అనుకుంటా తిరిగినావు కదా, నీ యొక్క కేసీఆర్ ఏడవన్నాడు ఫామ్ హౌస్లో వండుకుంటా తాపుకో 90 వేసుకుంటా అక్కడ ఉంటే మా రాజకీయ పార్టీ అంబల్లాగి బతుకుంటా రాజకీయం చేసుకుంటా ఆపద సంపద ఉన్నోనికి ఇవాళ పని చేసుకుంటా మేము బతుకుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఇలా జెండాలు మారలే, మీ లెక్క పైసలకు అమ్ముడు పోలే. కాంగ్రెస్ పార్టీ నికార్సైన కార్యకర్తలు కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చి గంటన్నర అవుతా ఉన్నా తోటి అయ్యేది లేదు, పీకేది లేదు. ఎందుకంటే 10 సంవత్సరాల కాలంలో ఒకటంటే ఒక డబుల్ బెడ్రూమ్ కట్టియలే, పక్కపొంటి హిమ్మత్ నగర్ దగ్గర ఉన్న డబుల్ బెడ్రూమ్ అట్లే ఉన్నాయి. కట్టియాలంటే శాతం కాదు, కట్టించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఇలా విమర్శ చేస్తూ ఉన్నావు. నీ ఏదైతే తెలంగాణ వచ్చిన తర్వాత మిగులు బడ్జెట్ 70,000 ఉంటే ఇవాళ 8 లక్షల కోట్లు అప్పు చేసినప్పటికీ రేవంత్ రెడ్డి గారు ఇవాళ నిరుపేదలైన ఏదైతే ఉన్నారో నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తామని భరోసా ఇచ్చినావు. ఎలక్షన్లో ఇచ్చిన మాట ప్రకారం బాజాబ్తే 18 ఇండ్లు ఇచ్చి ప్రొసీడింగ్ కాపీలతో పాటుగా ముందుకు పోతా ఉన్నావు. నీకు కళ్ళమంటూ ఉంటే కళ్ళమంట వేసుకుంటుండు కదా, ఈ అనుచిత వాక్యం లేకు. నువ్వు తీసుకునే ఉద్యోగాలు పెట్టిస్తాను, వాళ్ళ దగ్గర పైసలు తీసుకుంటూ వీళ్ళ దగ్గర పైసలు తీసుకుంటూ ఎలక్షన్లు వచ్చిన తర్వాత నేను చేస్తా నా బిడ్డ చేస్తుంది ఊరిసి అయ్యేది మీరు ఓటేసి గెలిపిస్తే విజయయాత్ర లేకుంటే శేయాత్ర అన్నాడు. ఇలా రెడ్డిపల్లి గడ్డ మీదకి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడా? సిగ్గులేని పాడే కౌశిక్ రెడ్డి బాజాబ్తే సవాల్ విసురుతున్నా. ముఖ్యంగా వీణవంక మండల గ్రామ ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నా, ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి వస్తాడు మీ ఊరికి వస్తాడు, మీ అంటే బీఆర్ఎస్ ఇది చేసింది అది చేసింది అంటాడు. నిన్న అంటా ఉన్నాడు చీరలు ఇచ్చింది అని చెప్తున్నాడు. ఏదైతే బతుకమ్మ చీరలు అన్నాడు, బతుకమ్మ చీరలు ఏం కట్టుకుంటారా? పొలాలలో ఏది నారుగుంజడానికి మాకు అత్తలేదా లొల్లి పెట్టి ఆ నారు గుంజుకుంటున్నారు. ఇవాళ ఆడబిడ్డల కళ్ళల్లో ఆనందం చూడ ఇందిరమ్మ చీరలల్లా. ఇట్లాంటి అసత్యపు ప్రచారాలు చేస్తూ ఉంటాడు. ఏదైతే మీ విలేజ్కి వచ్చినప్పుడు మీరు బాజాబ్తా నిలదీయండి. అరే బిడ్డను రెడ్డిపల్లికి వచ్చి సవాల్ ఇచ్చితే ఏడవేనో చెప్పు నీ దొంగ మాటలు. ఇలా బాజాబ్తా కార్యకర్తలు అన్నం తినకుండా గంటన్నర సేపు ఇక్కడ నిల్చున్నారు. నువ్వు ఏడవేనో నీ కార్యకర్తలు ఎటు వేయరని అడుగు. మీకు సవాళ్ళు ఉన్నాయి. ఇలా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ పాడే కౌశిక్ రెడ్డి కాకుండా ఇక్కడ స్థానికంగా పోటీ చేస్తున్నటువంటి సర్పంచ్ సత్యనారాయణ గారు నేను అడుగుతా ఉన్నా. నువ్వు అన్నావు ఆయన పోటీ చేయకుండా నేను పోటీ అన్నావు, ఆయన పోటీ చేయకుండా నువ్వెందుకు పోటీ చేస్తున్నావు? నువ్వు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే భగవాన్ రెడ్డి పైన పోరన్ని పెట్టి పైసలు ఇచ్చి గెలిపి, అంతేగాని భగవాన్ రెడ్డి చేయకపోతే నేను చెయ్యా, భగవాన్ రెడ్డి అయితే నేను చేస్తా, ఏవే రాజకీయాలు? నీకున్న కక్ష సాధింపులు. మీ ఆలోచన ఏంటంటే మా భగవాన్ రెడ్డి గారు 1994 ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థలలో 3 పిల్లలు ఉంటే సర్పంచ్కి అనర్హులని ఆ రోజు చెప్పారు. అది న్యాయబద్ధంగా మామిడి కేసేసి నేను 3 శరణాలు నీళ్ళు అయితే ఇవాళ వచ్చి మీకు మా కార్యకర్తలు చేసిన పని, మా రేవంత్ రెడ్డి గారు చేసిన ఇందిరమ్మ ఇండ్లు ఇవన్నీ నీకు ఓర్వలేక కక్కుకుంటా ఉన్నారు. మీతోటి ఏం కాదు. నేను ఒక్కటే చెప్తాను, లాస్ట్ ఆఖరి ముచ్చట, ఇదే బై ఎలక్షన్ల మమ్మల్ని మీరు కొట్టిరు. ఏదైతే మీరు 6,000 ఇవ్వలేదని ఆ రోజు ఆడబిడ్డలను వాళ్ళు అడిగినప్పుడు ఇవాళ నువ్వు వచ్చి ఇక్కడ మాతోటి పంటే నీకు 6,000 ఇస్తా అన్నావు, గుర్తున్నదా? ఇక్కడ ఉన్న స్థానిక నాయకులకు బీఆర్ఎస్ నాయకులు నేను ఒకటి అడుగుతా ఉన్నా, 6,000 నువ్వు అన్న ఇచ్చినావా? ఆ రోజు 9 గంటలు 10 గంటల ప్రాంతంలో ఆడబిడ్డలను మాకు 6,000 రాలేదంటే నువ్వు మా బీఆర్ఎస్ దగ్గర వచ్చి పండు నీకు 6,000 ఇస్తాను. ఆ మాట కొద్దీ వాళ్ళు భయపడి వాళ్ళు మమ్మల్ని వీళ్ళు బీఆర్ఎస్ ఏం చేస్తారంటే ఇవాళ నేను మా మధుకర్ రెడ్డి గారు కాంగ్రెస్ వీళ్ళు వాళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తారంటే మేము ఆ రోజు వాళ్ళ దగ్గర కానీ భరోసా తెలపడానికి వస్తే మమ్మల్ని కొడతారా?
ఒక్కొక్కడు కట్టెలు పట్టుకుంటా, ఓడు ఇష్టానుసారంగా బండలు పట్టుకుంటా ఇష్టానుసారం కొట్టిండు. ఇలా స్థానికంగా పోటీ చేస్తున్న సత్యనారాయణ కూడా అడుగుతా ఉన్నా, ఇలా కొట్టింది నేను చూసినా, నన్నే కొట్టినావు, మీరు పీకే ఏమున్నది, మీ జెండా అయితే పక్క పెట్టలేదు కదా, బాజాబ్తే బరాబర్ కొట్లాను. కానీ మీ లెక్క నేను ఒకటే బరాబర్ చెప్తా ఉన్నా. ఇదే మీరు ఏదైతే పెన్షన్ల పేరు పైన అమాయకుడైన రాకేష్ ను ఇష్టానుసారంగా బండ్లు ఏమవుతా అంటే కట్టెలు పెట్టి ఇరగవరే కొట్టిస్తావా, ఇదే వార్డు మెంబర్ అని అడుగుతా ఉన్నా. మీరు ప్రచారం చేస్తారు, ఏ రకంగా ప్రచారం చేస్తారో చెయ్యి. ఏదైతే బీసీ బంధులో మీరే నలుగురికి ఇచ్చుకున్నారు, దాంట్లో మీ పార్టీలో ఉన్నారు. ఆ పార్టీలలో మళ్ళీ మీరే వార్డు మెంబర్లు, మీరే బీసీ బంధు వచ్చిన ఉన్నారు. బరాబర్ జెండా పట్టుకొని తిరుగుతావు, జెండానే మోస్తాం. మీ లెక్క ఇవాళ రూపాయి ఇస్తే, కోటర్లు ఇస్తే మీరు మీరు డబల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. కానీ మీరు చేసిన పనుల్లో ఆ గడిలలో ఇక్కడ గడి తయారైంది మా రెడ్డిపల్లి కాడ, ఆడ సీసాలు తీసుడు, సీసాలు మొత్తం ఒడగొట్టుడు, పక్కకు పెట్టుడు. ఇదే మీ పని తప్పితే ప్రజల దగ్గరకు పోయి మేమేం చేసినావో మీరేం చేసినావో చెప్పే శాతగాని సన్నాసులు ఇలా మా పోటీ వస్తారా? బరాబర్ రర్రే. నువ్వు నిన్న ఇసిరిన సవాల్కు బాజాబ్తే ఇక్కడికి వచ్చి మేము నిల్చున్నాం. నువ్వు ఏదైతే ఆ ఇచ్చిన సవాల్కు ఇక్కడ వచ్చున్నాం కాబట్టి బేషరతుగా మాకు క్షమాపణ చెప్పాలి. మా ఇందిరమ్మ లబ్ధిదారులైన ఆడబిడ్డలకు క్షమాపణ చెప్పేదాకా బిడ్డ నువ్వు ఇవాళ ఎలక్షన్ కొట్టున్నాను అనుకుంటావు, మళ్ళతో తిరుగుతూ ఈడ ఆడో ఈడో పచ్చ ఏంటి ఆ జెండాలు వేసుకుంటాడు మోసుకుంటాడు అత్తడు. వాళ్ళు వచ్చినప్పుడు మేము తిట్టాం, బరాబర్ వాళ్ళే తిడతారు. నువ్వు అనుకుంటున్నావు ఇస్తే దేవు పత్తరితే దేవంగా అనుకుంటే మీ ఓడేవాడు పిచ్చకుండా సామెత చెప్తాడు ఇచ్చినావా? కా సామెతలు మా దగ్గర నడువే. బరాబర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డికి ఇట్లానే ఇందిరమ్మ ఇల్లు ఇస్తాడు, బరాబర్ అట్లనే లేని వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. వేరే షరతుగా క్షమాపణ చెప్పేదాకా మీ ఊకునే ప్రసక్తి లేదు. ఏదైతే మీరు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఎమ్మెల్సీవి విప్పు ఎడమకాలు చెప్పు నాకు తెలియదు. కానీ ఏదైతే మీరు ఆ రోజు అకాల వర్షానికి పంట నష్టమైంది కదా, పంట నష్టమైన దానికి ఇదే ధరలకు ఇట్లా పోతా అంటే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వినతి పత్రం ఇస్తామంటే నువ్వు గాల్లో ఉరుకుతా ఉన్నావు. గంత భయం ఎందుకే? అధికారంలో ఉన్నావు నువ్వే కదా, ఎందుకు పిచ్చకుండా అనుకుంటూ ఉరుకుంటా ఉన్నావు. బరాబర్ ఆగి నీ ఏంటిది బాధ ఏంది, బాధ్యత ఏందో అని నీ బాధ్యత నిర్వహించవా? మా బాధలు అర్థం చేసుకోవా? ఇట్లాంటి కథలు ఆయన దగ్గర బొచ్చడు ఉన్నాయి. నిన్ను నమ్మేటోడు ఎవరు లేడు. ఎందుకంటే నికార్సుగా కూట్లాడేటోడు ఉన్నప్పుడు మేము సపోర్ట్ చేస్తాం. కానీ ఈ సత్య శవాల పాలాలు ఎరుకుంటూ మేము మాటలు మాట్లాడడం, కానీ బరాబర్ సమాధానాలు చెప్తాం, చేస్తాం. ఓకే, ధన్యవాదాలు.